హైదరాబాద్ లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. అమీర్పేట్ హైటెక్ సిటీ మార్గంలో వెళ్లే మెట్రో సర్వీసులు కొద్దిసేపు నిలిచిపోయాయి. సాంకేతిక లోపం వల్ల నిలిచిపోయాయని మెట్రో అధికారులు తెలిపారు. సుమారు గంట తర్వాత మెట్రో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. మెట్రో సర్వీసులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం వేళ ఉద్యోగాలకు వెళ్లేవారు ఇక్కట్ల పాలయ్యారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సంధ్య, హైదరాబాద్ నగరంలో మరోసారి మెట్రో రైలు ప్రయాణికులకు కొంత ఇబ్బంది కలిగించిందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యన అమీర్పేట నుంచి ఇటు హైటెక్ సిటీ వెళ్లేటువంటి మార్గంలో మెట్రో సేవలు గంట వరకు ఆలస్యంగా నడిచాయి. చాలా పబ్లిక్ ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. మెట్రో సేవలకు సంబంధించి అధికారులు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, త్వరలో రిజాల్వ్ అవుతుంది అంటూ మాత్రమే ప్రకటన ఇచ్చారు. కానీ స్పష్టంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి, ఎంత టైం పడుతుంది అనేది చెప్పలేదు. దాంతో ఈ మార్గం అంతా కూడా నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్లేటువంటి మార్గంలో అప్ అండ్ డౌన్స్ టూ సైడ్స్ కూడా కొంత మెట్రో సేవలు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. దాంతో కొంత ఆలస్యంగా మెట్రో ట్రైన్లు నడిచాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 15 నిమిషాలకు ఒకసారి ఒక మెట్రో ట్రైన్ రన్ అయినట్టుగా తెలుస్తుంది. కానీ ఇంకా అంతకంటే టైం ఎక్కువ కూడా పట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది. చాలా మంది సిటిజన్స్ ట్విట్టర్ ద్వారా మెట్రోకు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మెట్రో స్టేషన్ల వద్ద రద్దీ భారీగా పెరిగిపోయింది. అందరూ ఐటీ మార్గంలో వెళ్లేటువంటి వాళ్ళంతా కూడా అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఐటీ పీపుల్ అంతా కూడా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది ప్రతిరోజు మెట్రోలో ప్రయాణం చేస్తే 3 లక్షలకు పైగా మంది ఐటీ పీపుల్ ఇందులో ఉంటున్నారు. కాబట్టి ఆ మార్గంలో కొంత రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ పీపుల్ అంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అయితే మెట్రో సేవలకు సంబంధించి అధికారికంగా ఎల్ఎన్టీ కానీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ కానీ ఇప్పటి వరకు వాళ్ళు స్పందించలేదు. దానికి ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చాయి, ఎప్పుడు దీన్ని పునరుద్ధరించామనేటువంటి అంశాలను మరికొద్దిసేపట్లో వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కానీ మెట్రో స్టేషన్ల వద్ద రద్దీ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను క్లోజ్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే చాలా ఎక్కువ మంది పబ్లిక్ ఒకేసారి వస్తారు కాబట్టి అమీర్పేట్ ఇంటర్చేంజ్ జంక్షన్ దగ్గర కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సంధ్య, దాని దృష్ట్యా అధికారులు అయితే కొంచెం వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైట్ రాముడు.